నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. దావోస్లో తెలంగాణ రైజింగ్ ప్రచారం చేస్తామన్న సీఎం. మరిన్ని పెట్టుబడులు రాబడతామన్న రేవంత్ రెడ్డి. కృష్ణా ప్రాజెక్టుల వద్ద టెలిమెట్రీలు ఇప్పట్లో సాధ్యం కాదన్న కేఆర్ఎంబీ. బోర్డు తీరు పట్ల రాష్ట్ర ప్రభుత్వం ఆగ్రహం. సి మిత్రా సేవలను అందుబాటులోకి తెచ్చిన హైదరాబాద్ కమిషనరేట్. సైబర్ నేరాలపై ఇంటి నుంచే ఎఫ్ఐఆర్ నమోదుకు అవకాశం. ఖమ్మంలో నడి రోడ్డుపై మహిళ దారుణ హత్య. ప్రమీల అనే వివాహితను కత్తితో పొడిచి చంపిన దుండగుడు. దౌత్య సంబంధాల పునరుద్ధరణకు అమెరికా వెనజువెలా అడుగులు. ఇరు దేశాలు రాయబార కార్యాలయాలు ప్రారంభించడంపై దృష్టి. దావోస్ సదస్సు వేదికగా తెలంగాణ రైజింగ్ 2047 లక్ష్యాలను ప్రపంచానికి వివరిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ప్యూర్ రేర్ ఫ్రేమ్వర్క్తో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ $3 ట్రిలియన్ చేరుకునే ప్రణాళికలను విస్తృతంగా ప్రచారం చేస్తామన్నారు. ఈ నెల 19 నుంచి 23 వరకు దావోస్లో జరగనున్న ప్రపంచ ఆర్థిక ఫోరం సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని బృందం పాల్గొనుంది. గతంలో దావోస్ ఇతర పర్యటనలతో పాటు ఫ్యూచర్ సిటీలో నిర్వహించిన గ్లోబల్ సమ్మిట్లో జరిగిన పెట్టుబడుల ఒప్పందాలపై సీఎం సమీక్ష నిర్వహించారు. ఎంఓయూల అమలు ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. కంపెనీలకు సింగిల్ విండో పద్ధతిలో అనుమతులు ఇవ్వాలని సూచించారు. పెట్టుబడుల అమలులో ఎదురవుతున్న ఆటంకాలను తొలగించాలని స్పష్టం చేశారు. టెలిమెట్రీల ఏర్పాటు వ్యవహారంలో కృష్ణానది యాజమాన్య బోర్డు రాష్ట్ర ప్రభుత్వం మధ్య వివాదం కొనసాగుతోంది. సుప్రీంకోర్టు బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ తీర్పులు వచ్చే వరకు 2, 3 దశల్లో టెలిమెట్రీల ఏర్పాటు సాధ్యం కాదని కేఆర్ఎంబీ తెలపడంతో వివాదం ప్రారంభమైంది. ఇదే సమయంలో ఉద్యోగుల జీతాలు నిర్వహణ కోసం 2 రాష్ట్రాలు నిధులు ఇవ్వనందున టెలిమెట్రీ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన 4 కోట్ల రూపాయలకు పైగా మొత్తాన్ని అందుకోసం వినియోగించుకున్నట్లు బోర్డు తెలిపింది. కేఆర్ఎంబీ వైఖరిని తప్పుబడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఘాటుగా సమాధానమిచ్చింది. టెలిమెట్రీ స్టేషన్లు ఏర్పాటు చేయాల్సిందేనని స్పష్టం చేసింది. మొదటి దశలో ఏర్పాటు చేసిన టెలిమెట్రీ స్టేషన్లలో తెలంగాణ ప్రాంతానికి చెందినవే ఎక్కువగా ఉన్నాయని, బేసిన్ వెలుపలకు నీటిని తరలిస్తున్నందున ఏపీలో ఉన్న అవుట్లెట్లపై టెలిమెట్రీ ఏర్పాటు చేయాల్సిందేనని తెలిపింది. వాటి ఏర్పాటుకు ఇచ్చిన డబ్బులను ఉద్యోగుల జీతాలు, బోర్డు నిర్వహణ కోసం ఎలా ఉపయోగిస్తారని ప్రశ్నించింది. ఈ నేపథ్యంలో కృష్ణానది యాజమాన్య బోర్డు మరోసారి తన వైఖరిని స్పష్టం చేసింది. తదుపరి టెలిమెట్రీ స్టేషన్ల ఏర్పాటు సాధ్యం కాదని స్పష్టం చేసింది. బోర్డుకు 2 రాష్ట్రాలు నిధులు ఇవ్వాలని, లేదంటే టెలిమెట్రీ కోసం ఇచ్చిన నిధులను ఉపయోగించుకుంటామని తెలిపింది. దీంతో కేఆర్ఎంబీకి మరోసారి ఘాటుగా సమాధానమిచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ధూపదీప నైవేద్యం పథకంపై ఆడిట్ జరుగుతోందని, త్వరలో కొందరిపై వేటు పడే అవకాశం ఉందని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ తెలిపారు. మేడారం పనులన్నీ మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి చూస్తున్నారని మీడియాతో జరిగిన ఇష్టాగోష్ఠిలో చెప్పారు. టెంపుల్ టూరిజంపై ప్రభుత్వం దృష్టి పెట్టిందని, భద్రాచలం నుంచి బాసర వరకు అభివృద్ధి చేస్తామని తెలిపారు. మొత్తం 3 సర్క్యూట్స్ ఏర్పాటు చేసి అభివృద్ధి చేయనున్నట్లు కొండా సురేఖ వెల్లడించారు. యాదగిరిగుట్ట ఆలయ బోర్డు ఏర్పాటుపై సీఎం త్వరలో నిర్ణయం తీసుకుంటారని వివరించారు. బాసర, భద్రాచలం, వేములవాడకు సంబంధించిన దస్త్రాలు సీఎం వద్ద పెండింగ్లో ఉన్నాయని తెలిపారు. దేవాదాయ, అటవీ శాఖల్లో సిబ్బంది కొరత వెంటాడుతోందన్నారు. దేవాలయాల అభివృద్ధికి బడ్జెట్లో నిధులు కేటాయించనున్నారని మంత్రి వెల్లడించారు. భవిష్యత్తులో క్రీడారంగాన్ని ప్రపంచ స్థాయిలో పోటీపడే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏడుళ్ల బయ్యారంలో నిర్వహించిన 69వ SGF కబడ్డీ పోటీలను మంత్రి వీక్షించారు. అనంతరం క్రీడాకారులతో కలిసి కబడ్డీ ఆడారు. మారుమూల గిరిజన ప్రాంతంలో జాతీయ స్థాయి పోటీలు నిర్వహించడం గర్వకారణమని, ఇటువంటి సంప్రదాయ క్రీడలు శారీరక దృఢత్వం, క్రమశిక్షణ అలవడుతుందన్నారు. అంతర్జాతీయ స్థాయిలో క్రీడా రంగాన్ని తీర్చిదిద్దేందుకు స్పోర్ట్స్ పాలసీ తీసుకొస్తున్నట్లు వెల్లడించారు. కబడ్డీ పోటీల నిర్వాహకులకు ఈ సందర్భంగా అభినందించారు.
తెలంగాణ రాష్ట్రంలో మాకు పోటీ పక్క రాష్ట్రాలు కాదు, ప్రపంచం మాకు పోటీ అనే విధంగా స్పోర్ట్స్ పాలసీని నిర్మించుకొని వడివడిగా ఈ యూనివర్సిటీకి సంబంధించిన కన్స్ట్రక్షన్స్ కూడా ఫోర్త్ సిటీలో ఇప్పటికే పూర్తి చేసుకునే దిశలో ముందుకు పోతుందని చెప్పడానికి సంతోషిస్తున్నాను. ఈ దేశంలోనే ఈ రాష్ట్రం కాంపిటేటివ్ కాకుండా ప్రపంచంలో ఉన్న దేశాలతో తెలంగాణ రాష్ట్రం పోటీ పడే విధంగా ఈ స్పోర్ట్స్ ని ప్రత్యేక ఫోకస్ చేసి తప్పకుండా అత్యధిక గోల్డ్ అండ్ సిల్వర్ మెడల్స్ ఈ రాష్ట్రానికి వచ్చే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశలో ప్రణాళికలు కూడా చేపట్టిందని మీ అందరికీ మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. భూభారతి పోర్టల్లో ఎడిట్ ఆప్షన్ లొసుగుల ఆధారంగా ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్న నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం గౌరాయిపల్లికి చెందిన బసవరాజు కొన్నేళ్లుగా ఇంటర్నెట్ కేంద్రాన్ని నిర్వహిస్తున్నాడు. కేవలం జనగామ జిల్లా పరిధిలోనే 22 చలాన్ ఎడిట్ కేసులు వెలుగులోకి వచ్చాయి. దీంతో సిఎస్సి ఆపరేటర్ల అక్రమాలపై స్థానిక తహసీల్దారు జనగామ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటపడింది. నిందితుడు బసవరాజు ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. రిజిస్ట్రేషన్ రుసుమును ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉండగా లక్షల రూపాయలను పక్కదారి పట్టించి అక్రమార్జనకు పాల్పడుతున్నాడని పోలీసులు తెలిపారు. బసవరాజు చేసిన 8 డాక్యుమెంట్లను తహసీల్దార్ పరిశీలించారు. దాదాపు 9 లక్షల రూపాయలు ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉండగా కేవలం 13,000 రూపాయలు మాత్రమే చెల్లించినట్లు భూభారతి పోర్టల్లో చూపిస్తోందని తహసీల్దార్ తెలిపారు. ఈనాడు ఈటీవీ బృందం ఆపరేటర్ రెవెన్యూ అక్రమాలపై ఆరా తీయగా విస్తుపోయే విషయాలు వెలుగులోకొచ్చాయి. కరీంనగర్లో 50 పడకల ఆయుష్ ఆసుపత్రి ఏర్పాటుకు సర్కారు పచ్చజెండా ఊపింది. 15 కోట్లతో ఇంటిగ్రేటెడ్ హాస్పిటల్ నిర్మాణానికి ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది. ఇందుకోసం 7 కోట్ల 5 లక్షల రూపాయలను విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆసుపత్రి నిర్మాణానికి అవసరమైన ఎకరం స్థలాన్ని తక్షణమే కేటాయించాలని కరీంనగర్ కలెక్టర్కి ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. ప్రస్తుతం జిల్లాలో డిస్పెన్సరీలకే ఆయుష్ సేవలు పరిమితం కాగా ఈ 50 పడకల ఆసుపత్రి అందుబాటులోకి వస్తే మరిన్ని సేవలు అందించే అవకాశం ఉంటుంది. ప్రజలకు మోడ్రన్ మెడిసిన్తో పాటు సంప్రదాయ వైద్యాన్ని సైతం చేరువ చేసేందుకే ఆయుష్ ఆసుపత్రిని మంజూరు చేసినట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ పేర్కొన్నారు. సంగారెడ్డి జిల్లా కొల్లూరులో దాదాపు 9 ఎకరాల ఖాళీ స్థలాన్ని కబ్జా చేసేందుకు 200 మంది దుండగులు యత్నించారు. మాధవి అనే మహిళకు చెందిన సర్వే నెంబర్ 192లోని 5 ఎకరాల భూమితో పాటు శ్రీనివాసరావుకు చెందిన 4 ఎకరాల భూమిని ఆక్రమించేందుకు గుర్తు తెలియని వ్యక్తులు ప్రయత్నించారని బాధితులు తెలిపారు. దుండగులు డీసీఎం టాటా ఏసీ వాహనాలతో వచ్చి అక్కడున్న సెక్యూరిటీ సిబ్బందిని భయభ్రాంతులకు గురిచేశారని వాచ్మెన్ భార్య విజయ తెలిపింది. స్థలం ఖాళీ చేసి వెళ్లిపోవాలని లేదంటే చంపేస్తామని దుండగులు బెదిరించారని చెప్పారు. ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందడంతో 20 మంది మహిళలు 6 పురుషులను అదుపులోకి తీసుకున్నామని పోలీసులు వెల్లడించారు. ఘటనపై దర్యాప్తు చేపట్టి పూర్తి వివరాలు తెలియజేస్తామని కొల్లూరు సీఐ గణేష్ పటేల్ తెలిపారు. మేము ఈ భూమి ఎప్పుడో 99 జనవరిలో కొనుక్కున్నాం. జస్ట్ ఫ్యూ మంత్స్ క్రితం నుంచి స్కూల్ వాళ్ళు బస్సులు పెట్టుకుంటామంటే సరే అని ఇంకా వ్యవసాయం సరిగా రావట్లేదని వదిలేసినాము. మాది మాకు పక్కన ఏషియన్ టింబర్ డిపో వాళ్ళది ఉందండి ల్యాండ్. మాకు వాళ్ళకి మధ్యలో ఉన్న కాంపౌండ్ వాళ్ళు కూడా పగలగొట్టి మా ల్యాండ్ని వాళ్ళ ల్యాండ్ని రెండింటిని ఆక్యుపై చేయడానికి ప్రయత్నించారు. నా ఫోన్ తీసేసుకున్నారు సార్. మా ఆయన కన్నా ఫోన్ చేస్తా, మా మేడం వాళ్ళకి ఫోన్ చేస్తా అంటే ఇయ్యలేరు సార్, ఫోన్ ఇయ్యలేరు. మా ఆయన వచ్చే వరకే కొట్టిరు సార్ నన్ను. 1 లక్ష రూపాయలు ఇస్తాము, మేము ఎక్కడ దించాలంటే అక్కడ దించుతాము, మీ ఊరు కాడ దించుతామన్నారు. గట్టిగా మాట్లాడితే మీరు ఇట్లే మాట్లాడతారంటే పిల్లల్ని మొత్తం కోసేస్తామంటాను ఇట్లా అన్నారు సార్. సర్వే నంబర్ 192 కి సంబంధించి ఓ ల్యాండ్ మాధవి అనే గారి పేరు పైన ఉన్నది. అది 5 acres 12 గుంటస్ ఉంది. ఆ ల్యాండ్ సంబంధించి అర్ధరాత్రి కొంతమంది వ్యక్తులు వచ్చి ఇది తమదే ల్యాండ్ అని చెప్తూ కొన్ని కడీలు అవి ఫెన్సింగ్ చేసినట్టు తెలిసింది. కంప్లైంట్ వచ్చింది. నైట్ వచ్చిన వాళ్ళని ఒక 26 మెంబర్స్ ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఫర్దర్ ఇప్పుడు ఎంక్వైరీ చేస్తే మనకు తెలుస్తుందండి దీని వెనకాల ఎవరు ఉన్నారో ఏంటనేది తెలుసుకొని అందరినీ అరెస్ట్ చేయడం జరుగుతుంది. ప్రస్తుత డిజిటల్ యుగంలో సాంకేతిక విప్లవంతో పాటే సైబర్ నేరాలు కూడా కొత్త రూపు సంతరించుకుంటున్నాయి. ఓటీపీ మోసాలు, డిజిటల్ అరెస్టులు, ట్రేడింగ్, ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ వంటివి ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఇలాంటి క్లిష్ట సమయాల్లో బాధితులకు అండగా నిలుస్తూ వారు పోలీస్ స్టేషన్కు వెళ్లే శ్రమ లేకుండా త్వరితగతిన న్యాయం అందించేందుకు హైదరాబాద్ పోలీసులు దేశంలోనే తొలిసారిగా ఒక విప్లవాత్మక అడుగు వేశారు.
సి మిత్ర ద్వారా ఎఫ్ఐఆర్ నమోదయ్యే వరకు అంతా ఇంటి నుంచే పూర్తి చేసేలా చర్యలు ప్రారంభించారు. సైబర్ నేరాలు నానాటికి పెరుగుతూనే ఉన్నాయి. బాధితుల నుంచి నేరగాళ్లు నిత్యం కోట్ల రూపాయలు కాజేస్తూనే ఉన్నారు. కేవలం హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోనే గతేడాది 251 కోట్ల రూపాయలు సైబర్ నేరగాళ్లు కాజేశారు. వీటిలో ట్రేడింగ్, ఇన్వెస్ట్మెంట్, ఐడెంటిటీ థెఫ్ట్ వంటి కేసుల్లోనే అత్యధిక మోసాలు జరిగాయి. అయితే సైబర్ నేర బాధితుల సౌలభ్యం కోసం హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ప్రత్యేక హెల్ప్ డెస్క్ ను ఏర్పాటు చేశారు. హైదరాబాద్ బషీర్బాగ్లోని సిసిఎస్ కార్యాలయంలో సి మిత్రను హైదరాబాద్ సిపి సజ్జనార్ ప్రారంభించారు. బాధితులు పోలీస్ స్టేషన్ కు వెళ్లాల్సిన అవసరం లేకుండానే ఫిర్యాదు ప్రక్రియ పూర్తి చేయడం సి మిత్ర ప్రధాన ఉద్దేశ్యమని సిపి సజ్జనార్ వెల్లడించారు. సైబర్ క్రైమ్ నేరస్తులు ఎవరున్నారు, వాళ్ళు నేరం అయిన తర్వాత బాధితులకి అండగా ఉండడానికి హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనరేటు ఈ యొక్క కొత్త వినూతన సిస్టమ్ తీసుకురావడం జరిగింది. ఎందుకంటే రోజు రోజుకి సైబర్ క్రైమ్ పెరుగుతుంది. ఆశని, దురాశని మరియు మన ఒక భయాన్ని ఒక అడ్డం పెట్టుకొని అందరు కూడా సైబర్ క్రైమ్ నేరస్తులు ఈ యొక్క క్రైమ్లో ఇన్వాల్వ్ అవుతున్నారు. ఈ ఒక హెల్ప్ డెస్క్ సైబర్ క్రైమ్ విక్టిమ్స్కి ఇది స్టార్ట్ చేయడం జరిగింది. దాదాపు 24 డెడికేటెడ్ ఆఫీసర్స్తో ఇది స్టార్ట్ చేశాను. 365 డేస్ వర్క్ అవుతుంది. మళ్ళీ 8 AM to 8 PM మాత్రమే పని చేస్తుంది. బాధితులకి అండగా ఉండడానికి ఎక్కడ లేదు ఈ ఒక సిస్టమ్. ఇది హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్లోనే ఇది స్టార్ట్ కావడం జరిగింది. మనము వాళ్ళు ఇచ్చిన ఎన్సీఆర్పి డీటెయిల్స్ తీసుకొని మనము ఒక ఏఐ ద్వారా ఒక ఎఫ్ఐఆర్ని జనరేట్ చేసి వాళ్ళు పంపడం జరుగుతుంది. పంపించిన తర్వాత వాళ్ళు మళ్ళీ మనకు దగ్గరున్న పోలీస్ స్టేషన్కి పోవచ్చు, ఆ కంప్లైంట్ పట్టుకొని, లేదా ఇక్కడ మన డ్రాప్ బాక్స్కి వేసేస్తే మనము ఇక్కడ 0 FIR రిజిస్టర్ చేసి కన్సర్న్డ్ పోలీస్ స్టేషన్కి పంపడం జరుగుతుంది. చాలా మంది బాధితులకు ఫిర్యాదులో ఏం రాయాలి, ఏ సెక్షన్లు వర్తిస్తాయి అనే సందేహాలు ఉంటాయి. అటువంటి వారికి సి మిత్ర బృందమే స్వయంగా ఫోన్ చేసి వివరాలు సేకరించి ఏఐ సాంకేతికతతో పక్కాగా ఫిర్యాదు డ్రాఫ్ట్ను సిద్ధం చేసి బాధితులకు పంపిస్తోంది. బాధితులు దాని ప్రింట్ తీసుకుని సంతకం చేసి సైబర్ మిత్ర హెల్ప్ డెస్క్ కొరియర్ ద్వారా పంపించాలి. లేదా సైబర్ క్రైమ్ PS వద్ద డ్రాప్ బాక్స్ కూడా అందుబాటులో ఉంటుంది. సంతకం చేసిన ఫిర్యాదు కాపీల్ని అందులో వేయొచ్చు. ఆ ఫిర్యాదుల ఆధారంగా ఎఫ్ఐఆర్ను సైబర్ క్రైమ్ పోలీసులు నమోదు చేస్తారు. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నివసిస్తున్న సైబర్ నేర బాధితులు మాత్రమే సి మిత్ర సేవల్ని పొందేందుకు అర్హులు. చాలా మంది కూడా ఇది ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్. వాళ్ళు ఎఫ్ఐఆర్ అనేది తెలియదు, ఎక్కడ పోవాలో తెలియదు. వాళ్ళకు పోలీస్తో కూడా ఒక ఫస్ట్ ఇంట్రాక్షన్ అవుతుంది, ఎందుకంటే అంతా పెరిగిపోయింది. సో దీని ద్వారా వాళ్ళు ఎక్కడ పోయేది అవసరం లేదు. ప్లస్ వాళ్ళు అక్కడ ఇంటి నుంచే కూర్చొనే ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసుకో ఒక అవకాశాన్ని హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనరేట్ కలవడం జరిగింది. సో దేశంలో సైబర్ క్రైమ్ నేరం జరిగిన ఓన్లీ 18% మాత్రమే ఎఫ్ఐఆర్ కావడం జరుగుతుంది. ఏఐని యూజ్ చేసి ఎవరెవరు ఎక్కువ మనము ఈ యొక్క క్రైమ్లో ఇన్వాల్వ్ అవుతున్నారు, ఎక్కడి నుంచి ఇన్వాల్వ్ అవుతున్నారు అనేది కూడా మనము స్టడీ చేయడానికి కూడా ఒక చాలా విప్లవాత్మక స్టెప్ ఇది. పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగే పని లేకుండా సి మిత్ర సేవలు అందుబాటులోకి రావడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఖమ్మంలోని కష్పా బజార్లో నడి రోడ్డుపై ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. ప్రమీల అనే వివాహితను దుండగుడు కత్తితో పొడిచి కిరాతకంగా చంపేసి పారిపోయాడు. మృతురాలు భద్రాచలానికి చెందిన బిఎన్ రావు అనే ఆర్ఎంపీ వైద్యుడి భార్యగా పోలీసులు గుర్తించారు. పిల్లలు పుట్టకపోవడంతో గత కొన్నేళ్లుగా భార్యాభర్తలు విడిపోయి ఉంటున్నట్లు తెలిపారు. అయితే ప్రమీలను ఆమె భర్త స్నేహితుడు శ్రావణ్ కొంతకాలంగా లైంగికంగా వేధిస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ క్రమంలో నెల రోజుల క్రితం ప్రమీల భద్రాచలం పోలీస్ స్టేషన్లో శ్రావణ్పై ఫిర్యాదు చేసిందన్నారు. తనపై కేసు పెట్టినందుకు ప్రమీలపై కక్ష పెంచుకున్న శ్రావణ్ హత్య చేసి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాన్ని ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. తాజా అంశాన్ని చూస్తున్నాం. హైదరాబాద్ విజయవాడ హైవేపై వాహనాల రద్దీ పెరిగింది. నేషనల్ హైవే 65పై పలుచోట్ల వాహనాలు స్తంభించిపోయే అవకాశం ఉంది. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని పోలీసులు సూచిస్తున్నారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి ఈశ్వరాచార్యని అడిగి తెలుసుకుందాం. ఈశ్వరాచార్య, చెప్పండి, ప్రస్తుతం రద్దీ నేపథ్యంలో పోలీసులు వాహనదారులకు ఎటువంటి సూచనలు చేశారు? ప్రస్తుతం అసలు ఈ హైవేపై రద్దీ ఎలా ఉంది?
రైట్ చందు, హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై అయితే వాహనాల రద్దీ అయితే ప్రస్తుతం నెలకొంది. ఉదయం నుంచి కూడా హైదరాబాద్ నుంచి ఇటు ఏపీకి వెళ్లే వాళ్ళందరూ కూడా తమ ప్రయాణాన్ని సాగించేందుకు తెల్లవారుజాము నుంచే ప్రయాణం అయితే మొదలైంది. దీంతో ఈ హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే జాతీయ రహదారి మొత్తం కూడా వాహనాల రద్దీ అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇప్పటికే పోలీసులు అయితే పలు సూచనలు చేశారు. ఎందుకంటే హైదరాబాద్ విజయవాడ వెళ్లే ప్రధాన రహదారి అనేది 65 తరచూ వాహనాల రద్దీ అయితే ఎక్కువగా ఉంటుంది. పండగ నేపథ్యంలో సాధారణంగా అయితే ఇక్కడ రోజువారీ 20,000 నుంచి 30,000 వాహనాలు వెళ్తుంటాయి. అయితే శని ఆదివారాల్లో మాత్రము 30,000 నుంచి 40,000 వెళ్లే వాహనాలు ఉంటాయి. అయితే ఈ పండగ నేపథ్యంలో ఇంకా రద్దీ అధికంగా ఉంటుంది. సుమారు 60,000 నుంచి 70,000, ఇంకా రేపు ఆదివారం కాబట్టి 80,000 వెళ్లే అవకాశం ఉంది. ఈ క్రమంలో అయితే అధికారులు ఈ హైదరాబాద్ నుంచి బయలుదేరే వాళ్ళకి పలు సూచనలు చేశారు. ముఖ్యంగా హైదరాబాద్ టు గుంటూరు వెళ్లే వాళ్ళందరూ కూడా సాగర్ హైవేని అనుసరించి సాగర్ మీదుగా వెళ్ళాలని చెప్పి కూడా ఇప్పటికే పలు సూచనలు చేశారు. అదేవిధంగా హైదరాబాద్ టు విజయవాడ వెళ్లే వారి కోసం భువనగిరి, రామన్నపేట మీదుగా చిట్యాల వెళ్ళాలని చెప్పి కూడా పలు సూచనలు చేశారు. ఎందుకంటే ముఖ్యంగా హైదరాబాద్ నుంచి దిల్సుఖ్ నగర్, వనస్థలిపురం, ఎల్బీ నగర్, తర్వాత అబ్దుల్పురం మెట్టు, రామోజీ ఫిలిం సిటీ, వీటి మీదుగా చోటప్పులు, పంతంగి టోల్ ప్లాజా వరకు రావాలి. సాధారణంగా అయితే ఇక్కడ హైదరాబాద్ మొదలుకొని ఇక్కడ చోటప్పులు లేదంటే పంతంగి టోల్ ప్లాజా వచ్చే వరకు సుమారు గంట సేపు సమయంలో రావచ్చు. ఇప్పుడు ప్రస్తుతం రద్దీ అధికంగా ఉండటం కారణంగా 3 గంటల నుంచి 4 గంటల సమయం కూడా తీసుకుంటుంది. అయితే ఈ క్రమంలోనే ఇక్కడ పోలీస్ యంత్రాంగం మొత్తం కూడా అప్రమత్తం అయ్యి ఇక్కడ హైదరాబాద్ నుంచి ప్రారంభమయ్యే వారందరూ కూడా, ఏపీకి వెళ్లే వారందరూ కూడా, గుంటూరు వెళ్లే వారందరూ కూడా ఇక్కడ సాగర్ హైవేని అనుసరించి సాగర్ హైవే గారి వెళ్తే కొంచెం దూరమైనా సరే ప్రయాణం మొత్తం కూడా సాఫీగా జరుగుతుంది, సురక్షితంగా వెళ్ళొచ్చు, ఎక్కడ ట్రాఫిక్ సమస్యలు ఉండదని చెప్పి కూడా పలు సూచనలు చేశారు. అదేవిధంగా ఇంకా ఎవరైనా హైదరాబాద్ టు ఇటు విజయవాడ వెళ్లేవారు కావచ్చు, వైజాగ్ వెళ్లేవారు కావచ్చు, వీరికి కూడా ఒక ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు. అయితే వీరందరూ కూడా ఈ మార్గాలను అనుసరించినట్లయితే ఈ ట్రాఫిక్ సమస్యలు తీరే అవకాశం కూడా ఉంటుందని కూడా చెప్పారు. అయితే ఈ హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయ్యే వారందరూ కూడా ఖమ్మం, విజయవాడ వైపు వెళ్లే ప్రయాణికులు భువనగిరి, రామన్నపేట, చిట్యాల మీదుగా వస్తే ఇక్కడ నుంచి నారికెట్పల్లి మీద నుంచి అయితే ఇంకా ట్రాఫిక్ మొత్తం చాలా క్లియర్ గా ఉంటుంది. ముఖ్యంగా పంతంగి టోల్ ప్లాజా, చౌటప్పులు, చిట్యాల ఈ హైవే మాత్రమే కొంచెం రద్దీగా ఉంటుంది. ఈ రద్దీని కనుక మనం తప్పించుకున్నట్లయితే ఇంకా ప్రయాణం మొత్తం కూడా సులభంగా సాగుతుంది కూడా పలు సూచనలు చేశారు. అదేవిధంగా ఏపీకి వెళ్లే వారి సంఖ్య అధికంగా ఉండటం వల్ల హైదరాబాద్ టు భువనగిరి వైపు వెళ్లేందుకు ఓఆర్ఆర్ పైకి వెక్కి అక్కడ గట్కేసు నుంచి ఎగ్జిట్ తీసుకున్నట్లయితే వరంగల్ హైవేలోకి ప్రవేశించవచ్చు. అక్కడ నుంచి సికింద్రాబాద్, తార్నకు, ఉప్పల మీదుగా కూడా నేరుగా భువనగిరి చేరుకునే అవకాశం ఉంది. భువనగిరి నుంచి మళ్ళీ ఇక్కడ రామన్నపేట, చిట్యాల వైపు వస్తే ఇంకా నారికెట్పల్లి నుంచి కూడా ఫ్రీగా వెళ్లే విధంగా కూడా ఏర్పాటు జరుగుతుంది. అయితే ఈ హైవే మొత్తం కూడా 3 జిల్లాల పరిధిలో ఉంటుంది. ముఖ్యంగా ఇక్కడ యాదాద్రి భువనగిరి జిల్లాలో కొంత భాగము, తర్వాత నల్గొండ జిల్లాలో కొంత భాగము, సూర్యాపేట జిల్లా మరికొంత భాగం ఉంటుంది. ఇక్కడ 3 జిల్లాలకు సంబంధించిన జిల్లా ఎస్పీలు, ఆ జిల్లా కలెక్టర్ కూడా ఈ హైవే పైన రద్దీ లేకుండా కూడా ఎప్పటికప్పుడు ఇక్కడ ఈ రద్దీని కూడా పరిశీలిస్తున్నారు. ప్రత్యేక సమీక్ష సమావేశాలు ఏర్పాటు చేసి అధికారులకైతే పలు సూచనలు చేశారు. ముఖ్యంగా ఈ హైవే పైన ఎక్కడైనా ఏదైనా వెహికల్ కనుక బ్రేక్ డౌన్ అయితే వాటిని వెంటనే తొలగించే విధంగా కూడా ఒక ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఏదైనా చిన్నపాటి ప్రమాదాలు జరిగినా సరే వెంటనే వారికి సురక్షితంగా తీసుకునేందుకు ప్రత్యేకంగా అంబులెన్స్ ఏర్పాటు చేశారు. తర్వాత ఈ సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా కూడా ఇక్కడ మొత్తం కూడా సూర్యాపేట జిల్లాలో 63 కిలోమీటర్ల పరిధిలో ఇక్కడ ఈ హైవే ఉంటుంది. దీనికి సంబంధించి ఈసారి సూర్యాపేట పోలీసులు అయితే ప్రత్యేకంగా ఆ డ్రోన్ కెమెరాలతో కూడా నిఘా ఏర్పాటు చేశారు. ఎక్కడైనా వాహనాల రద్దీ కనుక నెలకొంటే ఒకవేళ అక్కడికి వెళ్ళడం చాలా లేట్ అవుతుంది కనుక ఆ డ్రోన్ కెమెరాలతో పర్యవేక్షించి ఎక్కడ సమస్య తలెత్తింది వెంటనే అక్కడ సమీపంలో ఉన్నటువంటి పోలీస్ సిబ్బందిని అప్రమత్తం చేసి ఆ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి సిబ్బందిని అక్కడికి పంపించేసి ఆ ట్రాఫిక్ క్లియర్ చేయడానికి ఈసారి ప్రత్యేకంగా చేపట్టారు. ముఖ్యంగా ఈ సూర్యాపేట, నల్గొండ జిల్లా, యాదాద్రి భువనగిరి జిల్లాలో ఈ 3 ప్రాంతాలలో కూడా ఈ రద్దీ అనేది అధికంగా ఉంటుంది. దీనికి అనుగుణంగా కూడా ఇప్పుడు పోలీసులు అయితే ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తారని కూడా చెప్పుకోవచ్చు. అయితే దీంతో పాటు ఇక్కడ NH-65 పైన మొత్తం 17 బ్లాక్ స్పాట్ లోని 17 బ్లాక్ స్పాట్ల వద్ద కూడా పనులు అయితే ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఈ ఫ్లైఓవర్ నిర్మాణాలు అయితే కొనసాగుతాయి. ఈ ఫ్లైఓవర్ నిర్మాణాల కారణంగా రోడ్డు విస్తరణ పనులు జరగడంతో ఆ సర్వీస్ రోడ్లు కూడా చాలా విస్తీర్ణం చేయడం వల్ల ఇప్పుడు మొత్తం అయితే కొంత ట్రాఫిక్ అయితే ప్రయాణం అయితే కొనసాగుతుంది. ఉదయం నుంచే ఈ ప్రయాణం ప్రారంభం కావడం వల్ల ప్రస్తుతం అయితే వాహనాలు అయితే ఎక్కడ ఆగకుండా వెళ్తున్న పరిస్థితి ఉంది. అయితే 11 గంటలు, 10 నుంచి 11 గంటలు, 12 గంటల సమయంలో అయితే ఈ వాహనాల రద్దీ అయితే పెరిగే అవకాశం ఉందని చెప్పి అయితే అధికారులు అంచనా వేశారు. దానికి అనుగుణంగా అయితే ఈ పంతంగి టోల్ ప్లాజా వద్ద అయితే ముఖ్యంగా 16 టోల్ బూత్లు ఉంటాయి. అక్కడ ఈ హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే వెహికల్స్ కోసం మొత్తం 8 టోల్ బూత్లు ఓపెన్ చేసేసి వచ్చిన వెంటనే వెళ్లే చర్యలు చేపట్టారు. ఒకవేళ ఫాస్ట్ ట్యాగ్ లో ఏమన్నా సమస్యలు తలెత్తినా సరే వెంటనే అక్కడ వెహికల్స్ రాకుండా మాన్యువల్ గా ఫాస్ట్ ట్యాగ్ గన్స్ తోటి స్కాన్ చేసి పంపించే విధంగా కూడా చర్యలు తీసుకున్నారు.
అయితే ఈ పండుగ సందర్భంగా హైదరాబాద్ నుంచి ఏపీకి వెళ్లే వారికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా కూడా ఈ ప్రయాణం మొత్తం కూడా సాఫీగా సాగిందని కూడా అధికారుల యంత్రాంగం మొత్తం కూడా ఒక ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అయితే ఈ ప్రయాణం మొత్తం కూడా సాఫీగా సాగుతుందని కూడా చెప్పుకోవచ్చు. ఇది ఈ హైవే పైన ఉన్నటువంటి తాజా సమాచారం. ఓకే, ధన్యవాదాలు ఈశ్వర్. కఠిన నిబంధనలున్న పోక్సో చట్టంలో నిజమైన నవయవ్వన దశ టీనేజ్ అనుబంధాల రక్షణకు రోమియో జూలియట్ నిబంధన చేర్చాలని కేంద్రానికి సుప్రీంకోర్టు సూచించింది. చిన్నారులపై లైంగిక వేధింపులను నిరోధించడం కోసం తీసుకొచ్చిన పోక్సో చట్టం తరచూ దుర్వినియోగానికి గురవుతోందని తెలిపింది. నిజమైన టీనేజీ ప్రేమికుల భవిత ప్రమాదంలో పడుతోందని జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ ఎన్ కోటేశ్వర్ సింగ్ ధర్మాసనం పేర్కొంది. నవయవ్వన దశలో అంకురించే స్వచ్ఛమైన స్నేహ సంబంధాలను కఠినమైన ఈ చట్ట నిబంధనల నుంచి మినహాయింపు ఇవ్వాల్సిన అవసరాన్ని పలు వ్యాజ్యాలు తెలియజేస్తున్నాయని శుక్రవారం ఉత్తరప్రదేశ్కు చెందిన కేసులో తీర్పును వెలువరిస్తూ పేర్కొంది. కక్ష సాధింపు చర్యల కోసం కొందరు పోక్సో చట్టాన్ని దుర్వినియోగపరుస్తున్నారని తెలిపింది. ఈ చట్టం ప్రకారం నమోదైన కేసుల్లో బెయిల్ మంజూరు దశలో బాధితుల వయసును వైద్యపరంగా నిర్ధారించుకోవడం హైకోర్టులు తప్పనిసరి చేయరాదని ఆదేశించింది. బెయిల్ దశపై విచారణను మినీ ట్రయల్గా మార్చరాదని పేర్కొంది. ఈ తీర్పు ప్రతిని కేంద్ర ప్రభుత్వ న్యాయశాఖ కార్యదర్శికి అలహాబాద్ హైకోర్టుకు పంపించాలని రిజిస్ట్రీకి సూచించింది. దేశంలో మాదక ద్రవ్యాల ముప్పును రూపుమాపేందుకు మార్చి 31 నుంచి 3 ఏళ్ల పాటు దేశవ్యాప్తంగా ప్రచారాన్ని ప్రారంభించనున్నట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. నార్కో కోఆర్డినేషన్ సెంటర్ 9వ ఎపెక్స్ స్థాయి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. సామూహిక ప్రచారంలో భాగంగా డ్రగ్స్ దుర్వినియోగానికి వ్యతిరేకంగా పోరాడే అన్ని విభాగాలకు ఒక పని విధానాన్ని నిర్దేశిస్తామని అమిత్ షా చెప్పారు. లక్ష్యాలను నిర్ణయించి సమయానుకూలంగా సమీక్షలు నిర్వహిస్తామన్నారు. డ్రగ్స్ సమస్యను ఎదుర్కోవడానికి మార్చి 31లోగా రోడ్ మ్యాప్ను సిద్ధం చేయాలని, పర్యవేక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. దేశ యువతను డ్రగ్స్ నుంచి రక్షించడానికి అన్ని ప్రయత్నాలు చేయాలని స్పష్టం చేశారు. నిరంతర అవగాహన మాత్రమే మనల్ని సురక్షితంగా ఉంచుతుందని అమిత్ షా చెప్పారు. డ్రగ్స్ను తయారు చేసేవారు లేదా విక్రయించే వారి పట్ల ఎలాంటి దయ చూపకూడదనేది తమ ప్రభుత్వ స్పష్టమైన విధానమని అమిత్ షా తెలిపారు. లోక్సభ ఎంపీ అస్సోం కాంగ్రెస్ అధ్యక్షుడు గౌరవ్ గొగోయ్కు పాకిస్తాన్తో ఉన్న లింకుల వివరాలను ఈ నెలలోనే బయట పెడతామని ఆ రాష్ట్ర సీఎం హిమంత బిశ్వ శర్మ తెలిపారు. గొగోయ్ భార్య, ఆయన పిల్లలకు ఉన్న బ్రిటిష్ పౌరసత్వంపై మండిపడ్డారు. ఈ తరహా వ్యక్తిని అస్సోం ప్రజలు ఎప్పటికీ అనుమతించరని హిమంత బిశ్వ శర్మ చెప్పారు. గోరేశ్వర్లో జరిగిన ఒక ప్రభుత్వ కార్యక్రమం సందర్భంగా హిమంత బిశ్వ శర్మ ఈ వ్యాఖ్యలు చేశారు. గొగోయ్ పాక్ లింకులకు సంబంధించిన పత్రాలు సిద్ధమవుతున్నట్లు సీఎం చెప్పారు. దీనిపై అధికారులు పనిచేస్తున్నారని, జనవరి చివరి నాటికే ఆ వివరాలన్నీ బయట పెడతాయని తెలిపారు. గౌరవ్ గొగోయ్ భార్యకు పాకిస్తాన్ గూఢాచారి సంస్థ ఐఎస్ఐతో సంబంధాలు ఉన్నాయని అస్సోం సీఎం, బీజేపీ నేతలు గత కొంతకాలంగా ఆరోపిస్తున్నారు. ఢిల్లీ అసెంబ్లీలో ఆమ్ ఆద్మీ నేత, ఎమ్మెల్యే అతీషి మాట్లాడిన వీడియోను ఎడిట్ చేసి సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేశారంటూ పంజాబ్ జలంధర్ పోలీస్ కమిషనరేట్లో ఎఫ్ఐఆర్ నమోదైంది. ఇక్బాల్ సింగ్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు జలంధర్ పోలీసులు కేసు నమోదు చేశారు. సిక్కు గురువుపై అతీషి అనుచిత వ్యాఖ్యలు చేసినట్లుగా ఉన్న ఎడిటెడ్ వీడియోలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. గత నవంబర్లో 9వ సిక్కు గురువు గురు తేగ్ బహదూర్ 350వ అమరవీరుల దినోత్సవం సందర్భంగా ఢిల్లీ అసెంబ్లీలో చర్చ జరిగింది. ఆ చర్చలో అతీషి అభ్యంతరకరంగా మాట్లాడినట్లు ఒక వీడియో బయటకొచ్చింది. ఆ వీడియోను ప్రస్తావిస్తూ అతీషిపై ఢిల్లీ మంత్రి కపిల్ మిశ్రా సహా పలువురు బీజేపీ నేతలు విమర్శలు గుప్పించారు. ఈ విమర్శలను పంజాబ్ సీఎం భగవంత్ మాన్ ఖండించారు. అతీషి ఆ తరహా వ్యాఖ్యలు చేయరని చెప్పారు. మరోవైపు వీడియో ఆధారంగా జలంధర్ పోలీసులు నమోదు చేసిన కేసుపై ఢిల్లీ స్పీకర్ విజేందర్ గుప్తా ఆగ్రహం వ్యక్తం చేశారు. సభ అనుమతి లేకుండా లోపలి వీడియోలపై బయట చర్యలు తీసుకోవడం సభా హక్కుల ఉల్లంఘన అవుతుందన్నారు. సభ ఆస్తి విషయంలో అనుచితంగా జోక్యం చేసుకున్నందుకు గాను జలంధర్ పోలీస్ కమిషనర్పై తగిన చర్యలను పరిశీలిస్తామన్నారు. అమెరికా, వెనుజువేలాల మధ్య దౌత్య సంబంధాలను పునరుద్ధరించే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు ఇరు దేశాలు ప్రకటించాయి. ఇందులో భాగంగా అమెరికా బృందం శుక్రవారం దక్షిణ వెనుజువేలాకు చేరుకుంది. రాజధాని కరాకస్లోని అమెరికా రాయబార కార్యాలయాన్ని తిరిగి ప్రారంభించేందుకు తమ బృందం వెనుజువేలాకు వెళ్లినట్లు యుఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ ఓ ప్రకటనలో తెలిపింది. అమెరికా బృందం రాకను వెనుజువేలాలోని డెల్సీ రోడ్రిగ్స్ ప్రభుత్వం ధృవీకరించింది. ప్రతిగా తాము కూడా ఒక ప్రతినిధి బృందాన్ని అమెరికాకు పంపుతామని ప్రకటించింది. అయితే ఈ పర్యటన ఎప్పుడు ఉంటుందనేది స్పష్టం చేయలేదు.
కొన్నేళ్లుగా అమెరికా వెనజువేలా మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో రాయబార కార్యాలయాలను మళ్లీ ప్రారంభించే దిశగా అడుగులు పడటం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇటీవల వెనజువేలా నాయకుడు నికోలస్ మదురోను ఆయన భార్యను అమెరికా బంధించి తీసుకెళ్లింది. ఈ ఘటనను రష్యా, చైనా సహా పలు దేశాలు ఖండించగా కొన్ని దేశాలు సమర్థించాయి.